రెండు నిమిషాలు ఉంటాను. ఇంకా ముందు ముందు అందరూ ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు మనం గౌరవించవలసిన బాధ్యత, మన హక్కులు సంబంధించి నుంచి సార్కు ఉద్యమ అభినందనలు తెలుపుతూ కుమరన్ ఒక చాలా బాగుంటారు. కనుక అందరైతే ఇక్కడ కూర్చోవాలి. సార్ మాట్లాడేటువంటి ముచ్చట్లు వినాలి. మనం సార్ తోటి సార్ సహకారాలు, సార్ సహాయం తీసుకోవడం ఎట్లా అనేది మనకు తెలిసి ఉండాలి. కనుక అన్న కొద్దిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి తలసరి ఆదాయం, దినసరి కూలి ఆల్ ఇండియా కన్యపరపురం నుండి ఎట్లా అయితే డిఏ ఎట్లా వీలవుతుందో అదే పద్ధతులలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చూత ఈ ప్రభుత్వమే ఈ పీస్ రేటు స్టేట్ల తీసుకొచ్చి ఒక జీవో ఇష్యూ చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా సారు మన తరపున సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాడని చెప్పి కోరుతున్నాం. కార్యక్రమాలు ఉండవచ్చు. సార్ తోటి మాట్లాడించి సార్ను పంపించినాక మన సభ అంతా నడుపుకున్నాం. ఎందుకంటే సారు బాగా బిజీ షెడ్యూల్ ఉంటుంది. సారు వచ్చినందుకు బాగా సంతోషంగా సప్పట్లు కొట్టి స్వాగతం పలికి మన ఒక మేనిఫెస్టోలో పెట్టిందే కాబట్టి కంపల్సరీ సారు సహాయ సహకారాలు తీసుకొని మనం స్వార్ ద్వారా సీఎం దగ్గరికి పోయి బోర్డు ప్రకటించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతున్నాం. ఆ బోర్డును చేస్తే ఏంటిది అనే దాని మీద సుత గవర్నమెంట్ కొంత మనం మన సంఘం నుంచి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం. లేబర్ డిపార్ట్మెంట్ సుత కొంత రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం. వేరే రాష్ట్రాలలో మహారాష్ట్రలో ఎట్లా ఉన్నాయి, కేరళలో ఎట్లా ఉన్నాయి, రేట్లు ఎట్లా ఉంటే మన డిమాండ్ ఏంటి, కామన్ రేటు తెలంగాణలో ఎక్కడైనా ఒకటి రేటు కావాలి. ఇవాళ బీహార్ వాళ్ళు వచ్చి బస్తాకు 3 రూపాయలకు 4 రూపాయలకు మోస్తారు. మనం 6 రూపాయలకు మొత్తం రేట్లు పెంచాలంటే వ్యాపారులు సుత తక్కువనికి తక్కువ ఇచ్చి మనకు ఎక్కువ అంటే ఎట్లా వేస్తారు, వాళ్ళు పెంచారు కదా. కంపల్సరీ చట్ట ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేది ఒక నెల జీతానికే కాకుండా, ఒక రోజు కూలీలకే కాకుండా పీస్ రేట్ అనేది తెలంగాణలో ఎక్కడైనా ఒకే రేటు అయ్యే విధంగా సారు ప్రయత్నం చేస్తాడని చెప్పి మన విన్నపం. ఓటు బాగానే ఇస్తాం కానీ పక్కపక్క గురుతులు కొద్ది ఓడిపోయాడు, 2 సార్లు గెలిచిండు అని అనుకున్నట్టు పనులు చేస్తూనే తెలుసు. కానీ హమాలి కార్మికులతోటి నాకున్న అనుబంధం ప్రతి నిత్యం నేను కళ్ళారా చూసింది మన కొమరయ్య గర్క అని చెప్పి సందర్భంగా చెప్తాను. అట్లనే ఇక మా తమ్ముడు వీళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది పెరిగినంతా సొంతం అంతర్గామైనా గడియారం కాడ మూల మీద ఆ డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది మన ఇల్లే నేను కొంటుంటే మూలతో అది లేకముందు కూడా ఆన్నే ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ ఆన్నే ఇంకేదో ఉన్న లారీల ఆట అంతా అక్కడనే ఉంటుండే. ఫస్ట్ ఆటో స్టోర్ మా అన్నకు సర్వీసులు బాగున్నాయి కానీ అప్పుడు ఉండేలో ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడనే ఉండేది. అంటే అప్పటికెళ్ళి వ్యాపారం ఉంటుంది. రెండవది ఇంటికెళ్ళి పోతే అంతర్గా పోతే ఇదే బీట్లకెళ్ళి గిట్లనే పోవాలి. కారు ఉన్నాయని మాకు ఎడ్ల బండి పోతుంటుంది, ఇట్లా పోతుంటుంది. అప్పుడు ఈ బీట్ల అమాలి కార్మికులు వాటి వ్యవస్థ తెలుసు. ఇక మాజీ చైర్మన్ శుక్లభూమి అని అడిగితే మీ భూములు గీడదానుకుంటే మీ అమ్మిన భూములు అని కూడా చెప్తారు. ఈ రకంగా ఎందుకు చెప్తున్నా అంటే స్వయాన కళ్ళారా ఈ కార్మికుల కష్టం చూసిన వాడిని చెప్పి సందర్భంగా అన్నారు. వాళ్ళు వచ్చి ఏఐసిటీ అన్నారు, వాళ్ళు సిఐటి అన్నారు. ఇప్పుడేమో ఏ పార్టీకి అనుబంధం లేని కూడా కొద్దిగా కాంగ్రెస్ సింపతైజర్ మా రాయసం ఉన్నా కానీ ఇది తెలంగాణ అమాలి వర్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఒకటి ఉండాలని చెప్పి నేనే ఉన్నాడు మా మిత్రుడు ప్రశాంత్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ తీసుకొని మనోళ్ళు వస్తే ఉండాలంటే దినెక్కించుకోరా అని చెప్పిన ధరలు టెంపలా అని దినెక్కించుకోరని ఒకటైతే ఉండన్నాడు. బీజం పడని ఏది కూడా రాత్రి కాదు అని చెప్పి మీ పక్షాన్ని ఉన్నా.
అంతకుముందు కూడా ఆ రోడ్ సైడ్ జెండా ఎక్కించినప్పుడు పార్టీ ఏదైనా కానీ ఎర్ర జెండా అయినా కానీ నేను గులాబీ కండుగా కప్పుకొని ఉన్న నాడు కూడా నేను వచ్చి పాల్గొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే పార్టీలు గ్రూపులు యూనియన్లు ఏదన్నా సమస్యలు అందరికీ దాదాపుగా సమానం ఉంటాయి. ఎవరైనా మీకోసం పోరాడాల్సిందే, మీకోసం ఆలోచించాల్సిందే, మీకోసం పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిందే. దాంట్లో భాగంగా మీ వెన్నంటి ఉంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. మరి మీకు ఏనాదైనా కానీ ఈ అసంఘటిత కార్మికులు మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా లేబర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని లేబర్ కార్డు పొందుండండి. మనకు తద్వారా ఎన్ని ఫలితాలు వస్తాయి, లాభాలు వస్తాయి మీ అందరికీ కూడా తెలుసు. మా ఆటో యూనియన్ నాయకులు కూడా ఉన్నారు, అందరూ కూడా తెలుసు. తప్పకుండా లేబర్ కార్డు తీసుకోండి. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూస్తున్నారు, ఇలా దొడ్డు బియ్యం తినే మీ అందరికీ రేషన్ కార్డు అందరికీ ఉంటుంది, ఇలా గ్యారెంటీ. లేకుంటే నేను మీటింగే పెట్టుకోరు. ఇలా సన్న బియ్యం వస్తున్నారు. మీ దాంట్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు కొద్ది మంది ఉంటే కొద్ది కరెంటు వాడితే ఫ్రీ ఉండేది. ఇవాళ దాదాపు మీలాంటి వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ అయిందా కాలేదు చెప్పు. అయితే చేయలేవాటి కాలేదు తీసుకున్నాం. మరి 5 కరెంట్ తీసుకుంటా చేయలేవుతావా అయినా చూస్తుంటే మా ఇంటి ముందట వంజర్ వాళ్ళు వీళ్ళు ఉండరు. పెద్ద పెద్ద బస్తాలు మోస్తుంటే అసలు వీళ్ళు ఎట్లా మోస్తారు, ఈ నడుము ఎట్లా ఆడుతుంది అని చెప్పి నాకే ఆశ్చర్యం వేస్తుండే. పెద్ద పెద్ద వడ్ల బస్తాలు, పెద్ద పెద్ద సామాన్లు ఈ రకంగా పనిచేసే కష్టజీవి. తర్వాత రాజకీయాలకు వచ్చిన సందర్భంలో ఎన్నో విషయాలు, ఎన్నో సమస్యలు రకరకాలు ఉంటాయి. ఓసారి వేరే కార్పొరేషన్లో ఏదో సామాను మనలో మీద వేసాం, వచ్చినప్పుడు మాట్లాడడం చైర్మన్ అక్కడికి. తర్వాత వేరే కార్పొరేషన్ గోదావరి మెడికల్ కాలేజ్ పోయింది, అప్పుడు మనం కొంత బాధపడ్డారు. ఇవాళ ఉపాధి పోవద్దు, రైతులకు ఉపయోగం కావాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద గోదాం నిర్మాణం ఎప్పుడంటే రాష్ట్రంలోనే అతిపెద్ద గోదాం నిర్మాణం ఎప్పుడంటే మనం జైత్యాల జాబితాలు ఉంటాం. అత్యంత ఎక్కువ 9,000 మెట్రిక్ టన్నులకు వచ్చింది, మనకి 20,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకుంది. ఈ రకంగా వేరోజింగ్ కార్పొరేషన్ కావచ్చు, మామిడి మార్కెట్ బ్రహ్మాండంగా మనం చేసుకొని 1,00,000 స్క్వేర్ ఫీట్ తోటి సెటిల్ చేసుకొని అక్కడ కూడా ఇవాళ మామిడి మార్కెట్ అంటే జగిత్యాల అనే విధంగా తీసుకొచ్చాం. వాళ్ళందరూ రోడ్డు మీద చెట్టుకోలు పుట్టకలు అన్నట్టు ఉంటుంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడెక్కడికో లేబర్ వస్తారు, ఆడ ఇక్కడ ఉందరు. ఇవాళ అంతా కూడా మనం లోపలికి తీసుకొచ్చాం. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను రాజశేఖర్ గారు కరీంనగర్కి వచ్చారు. అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి, జడ్పీ చైర్మన్ గెలిచి, మంత్రిగా ఉన్న కుటుంబం చొక్కారావు గారి కుటుంబంలోకి వచ్చినందుకు మరి అటువంటి అప్పుడు చెరియల్ మార్కెట్ విషయం కావచ్చు, ఈ బీట్ బజార్ విషయం కావచ్చు, గడియార ఇక్కడ అమరీల సమస్య కావచ్చు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ సమస్య, నేను రాజకీయాలకు వచ్చిన కావచ్చు, అవన్నీ కూడా చూశాను. వాస్తవాన్ని ఇంతకుముందు ఏదైతే పెద్దలు నాకు ఒక ఆఫీస్ ఉండాలని కోరేది, నాకు మనస్ఫూర్తిగా ఉండేది, మనస్ఫూర్తిగా ఉండేది. కానీ ముట్టుకుంటే అంటుకునే పరిస్థితికి వచ్చింది. అప్పుడు మరి నేను బీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ కేవీ వాళ్ళు వచ్చారు మాకోటది. ఎందుకు మరి వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, అటెందుకు మొగ్గు చూపెడుతున్నారు? ఇక వాళ్ళు వచ్చినట్టే ఉంటారు, కళాల మీద నచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, కళాలు వడ్ల ముచ్చట ఇంకుంటూనే వస్తున్నాం. ఎందుకంటే ఎద్దు వ్యవసాయం బాగా చేసిన వాళ్ళం, చేయించుకున్న వాళ్ళం, ఇంకా కొద్దిగా మిగిలింది పొంగ 15-16 ఎకరాలు 18 ఎకరాలు మిగిలింది. మనకు అనేవారికి ఏమవుతుంది, మీరు నాట్లకు వెళ్తారు అనే వరకు ఆడవాళ్ళు వస్తారు, నారు మోసుకొచ్చే మగైనా ఎడబోతాడు, లేదా ఇంట్లోకి సగం మంది వ్యవహారానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. దానివల్ల ఈనాడు బీహార్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వచ్చి వాళ్ళు ఉంటున్నారు. మనం ఒకసారి కల్లా మొదలైందంటే పని ఉంటే చాలు అయిపోయేదాకా వాళ్ళు పనిచేసిపోతున్నారు. ఇవన్నీ కూడా సహజంగా పని చేయించుకునే వాళ్ళకు, పని చేసే వాళ్ళని నుంచి ఇది ఆశిస్తారు. మనం మీరు పనిచేయడానికి కాదు, నేను ముందే చెప్పిన మీరు ఎంత పని చేస్తారో ఏందనేది. కానీ ఈ మధ్యకాలంలో మార్పులు వస్తున్నాయి. మరి దానికి అనుగుణంగా మనం కూడా మారాలి. మునుపటి కాలం కాదు, ఉదాహరణకు చెప్పిన
ఆడికెళ్ళి నీటి దానిలో భూములు ఉండే ఎందుకంటే కాబట్టి ఇప్పుడు నడుతుందా రాజకీయాలు అప్పుడు ఎట్లుంటే ఇంతకుముందు చెప్పిన కరీంనగర్కి వెళ్ళి మా పెద్ద మనిషి చాలా పెద్ద ఓ దగ్గర కూర్చొని ఆకుల పెద్ద మనుషులు ఆవాడ పెద్ద మనుషులు నలుగురికి చెప్పిపోతే కదా వాళ్ళకి వెళ్తుంది నాకు చెప్తున్నా మీ దగ్గర కాదు మా కూరగాయలు ఇస్తే కూడా పోవాలి మా కూరగాయలు చెప్పిన పని బస్సాలు ఇస్తే కూడా వేయాలి ఆటోలు ఎప్పుడు పోయింది మాది కష్టపడాల్సి వస్తుంది అట్లనే తప్పదు కాలానికి అనుగుణంగా మాకు మార్పులు తెచ్చుకోవాలి మన పిల్లలు కూడా బాగా చదివించుకోవాలి వాళ్ళకి ప్రయోజకులు చేసుకోవాలి ఎప్పటికి ఇట్లనే ఉంటే కలదు ఇంతకుముందే ఐటీ ఉంటుండే మా మెకానికల్ చిన్న ఉంటుండే మన రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అని పెడితే మీరు ఎప్పుడన్నా టీఆర్ నగర్లో చూడండి రేపు ప్రారంభోత్సవం చేస్తాం 10 రోజుల్లో మంచి రోడ్ వేసి 5 కోట్లతో కట్టాం అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ 10వ పాస్ అయితే చాలు రోబోటిక్ అంటే మనుషులు చేస్తలేరు మిషన్లే పనులు చేస్తున్నాయి మిషన్లు చేస్తున్నాయి మనం ఆపుతుందా ఇలా సంజయ్ కుమార్ ఆపరేషన్ లేటెస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ రోబోటిక్ ఆపరేషన్లు అవుతున్నాయి అంటే మిషన్ చేస్తుంది మీ దగ్గర ఉందా అని అడుగుతుంది ఆ 6.5 కోట్లు నేను తెచ్చి జీతాలు ఏడబెట్టాలి అల్లకల్లా కట్ చేస్తే మొన్న ఒక 50 లక్షలు పెట్టి కొత్త మిషన్లు కూడా పెట్టాను మరి ఎంతో వాడకుండా ఎందుకంటే పేదవాళ్ళు కూడా ఉంటారు మధ్యతరగతి అంటే మా దాంట్లో ఎట్లా వస్తుందో ప్రతి దాంట్లో కూడా మిషన్లు వస్తున్నాయి మీరే చూస్తారు రైస్ మిల్ల మునుపు ఏమంటారా దాన్ని ఏమేసినట్టు ఎక్కుంటే ఎత్తారు అనుభవం వల్ల ఎత్తారు ఇప్పుడు ఏమైతుంది మిషన్ మీద అయితే అదే తీసుకుపోతారు మీ దాంట్లో తీసుకుపోతుందా లేదా మీరు మోసే పని లేదు అంటే మార్పుకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన పరిస్థితి దాంతో పాటుగా ఎవరైతే వృత్తి మీద ఆధారపడుతున్నారో ఈ కష్టజీవులు మీకు నిరంతరం అండగా ఉంటాం ఈ అమాని యూనియన్ ఆఫీస్ విషయంలో నా మనసులో ఉన్నది తప్పకుండా ఈ విషయంలో నేను అయ్యే విధంగా కూడా చూస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆమె విశ్వాసంతో నన్ను విడిచిపెట్టి ఎర్ర జెండా పెట్టినందుకు గొడవ పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.